ప్రకటించారు. అన్నట్టుగానే ఇవాళ కేబినెట్ మీటింగ్లో దాని గురించి నిర్ణయం తీసుకున్నారు. కొద్దిసేపటి క్రితం రైతు భరోసా విధి విధానాల కోసం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. దానితో పాటు డిప్యూటీ సీఎం బట్టి నేతృత్వంలో రైతు భరోసాకి సంబంధించి ఒక ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తున్నారు. సభ్యులుగా తుమ్మల, శ్రీధరబాబు, పొంగిలేటి ఉండబోతున్నారు. దానితో పాటు రుణమాఫీకి సంబంధించిన ప్రకటన కొద్దిసేపటి క్రితం రేవంత్ రెడ్డి చేశారు. రైతులందరూ ఎదురు చూస్తున్న ముఖ్యమైన అంశం దాని రుణమాఫీ విధి విధానాలని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. ఒకటి 2018 డిసెంబర్ 11 నుంచి 2023 డిసెంబర్ 9 మధ్య రైతుల రుణాల మాఫీ చేయబోతున్నారు. 31,000 కోట్ల ఖర్చు చేయనున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. అది కూడా రుణమాఫీకి సంబంధించి ఏకంగా 31,000 కోట్ల రూపాయలు చెల్లించబోతున్నారు. రైతులకు 2 లక్షల లోపు రుణమాఫీని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయబోతోంది. ఆగస్టు 15లోగా చేస్తామని గతంలోనే హామీ ఇచ్చారు రేవంత్ రెడ్డి. అన్నట్టుగానే దానికంటే గడువు కంటే ముందే దాన్ని అమలు చేస్తామని కొద్దిసేపటి క్రితం రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీనికి సంబంధించిన జీవోని విధి విధానాలని కొద్దిసేపటి క్రితమే ప్రకటించారు. ఒక మీడియా మిత్రుడు రేవంత్ రెడ్డిని ఒక ప్రశ్న అడిగారు. ఎప్పటిలోపు మీరు అన్న డేట్ లోపే చేయగలుగుతారా అన్నప్పుడు అంతకంటే ముందేమన్నా చేస్తే మీకు అభ్యంతరం అంటూ ఇంకొక సంచలనమైన విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి చెప్పారు. అంటే తాను గతంలో ప్రకటించిన డేట్ కంటే ముందే ఇంకాస్త ముందే రైతులకు ఈ పండుగ తెస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఒకటి వ్యవసాయాన్ని పండుగ చేయటమే కాంగ్రెస్ విధానమని, రైతులకు ఒకేసారి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ ఏదైనా మాట చెప్తే అది శిలాశాసనం అన్నారు. 2022 మే 6న వరంగల్ రైతు డిక్లరేషన్ సభలో రాహుల్ గాంధీ రుణమాఫీ హామీ ఇచ్చారన్న సంగతిని రేవంత్ రెడ్డి గుర్తు తెచ్చారు. రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల రూపాయల వరకు పంట రుణాలు మాఫీ చేయాలని కేబినెట్ నిర్ణయించినట్టుగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం 2 దఫాల్లో 28,000 కోట్ల రుణమాఫీ చేసిందని రేవంత్ రెడ్డి చెప్పారు. తమ ప్రభుత్వం 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 వరకు కటాఫ్ తేదీగా పరిగణలోకి తీసుకున్నట్టు వివరించారు. 5 ఏళ్ల కాలంలో రైతులు తీసుకున్న 2 లక్షల రూపాయల లోపు రుణాలు మాఫీ చేయాలని కేబినెట్ నిర్ణయించినట్టు తెలిపారు. రుణమాఫీతో 47 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుందని చెప్పారు రేవంత్ రెడ్డి. రైతు భరోసా అమలుపై మంత్రివర్గ ఉపసంఘం వేశామని, జూలై 15లోపు ఉపసంఘం నివేదిక ఇస్తుందని అన్నారు. ఆ నివేదిక ఆధారంగా రైతు భరోసా విధి విధానాలు ఖరారు చేస్తామన్నారు. రుణమాఫీ కోసం 31,000 కోట్ల రూపాయలు అవసరమని అంచనా వేసినట్టుగా సీఎం చెప్పారు. రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వ నిర్ణయాలను ఇకపై మంత్రులు శ్రీధరబాబు, పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అందిస్తారని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఆగస్టు 15 కంటే ముందే రైతు రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గడువులోపు మాఫీ చేయాలని కసరత్తులు చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వంలో లాగా రైతులను ఇబ్బంది పెట్టమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటంటే 2 గుడ్ న్యూస్. రైతులు పండుగ చేసుకునే 2 వార్తల్ని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఒకటి, రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయల లోపు ఎవరైతే రుణాలు తీసుకున్నారో వాటన్నింటిని కూడా మాఫీ చేసేందుకు 31,000 కోట్లతో ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. అతి త్వరలోనే వాళ్ళందరికీ కూడా రుణమాఫీ చేయబోతున్నారు. ఇక దీనికి తోడు రైతు భరోసాని ఇంప్లిమెంట్ చేయడానికి ఒక కమిటీని కూడా వేశారు. దీనికి సంబంధించి మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ ఉన్నారు అందుబాటులో లైవ్లో. సో ఆ ప్రెస్ మీట్లో కూడా ఉన్నారు. సో విధి విధానాలు ఏంటనేది ఆయన కొంత క్లారిటీ ఉంది. సాదిక్, ఎప్పుడు రైతులందరూ ఎగ్జాక్ట్ ఎదురు చూసేది ఏంటంటే డేట్, ఏ డేట్ లోపు మాకు రుణమాఫీ చేయబోతూ ఉన్నారు అనేది ప్రతి ఒక్కళ్ళు అడిగే ప్రశ్న. అశోక్, తెలంగాణ క్యాబినెట్ ఈరోజు ఒక విప్లవాత్మక మార్పుకు తెరదీసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రేవంత్ రెడ్డి సర్కారు ఒక రైతులకు నిజంగా మీరు చెప్పినట్టుగా తీపి కబురు అందించింది. 10 సంవత్సరాల్లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేంది కేవలం 8 నెలల్లోనే వ్యవసాయాన్ని పండుగ చేసుకునే సందర్భంలోకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన క్యాబినెట్ ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవడం పట్ల వ్యవసాయ రంగం సంబంధించినటువంటి మేధావులు కానీ రైతులందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం 10 సంవత్సరాల్లో 1 లక్ష రూపాయల రుణమాఫీ కోసం చాలా మట్టుకు తాసారం చేయడం వల్ల మిత్తిలు పెరిగి చాలా ఇబ్బంది పడుతున్న సంగతి మనకు తెలిసిందే. కానీ రేవంత్ రెడ్డి సర్కారు కేవలం 8 నెలల్లోనే 2 లక్షల రుణమాఫీ చేసేందుకు ముందుకొచ్చింది. అందుకోసం నిధుల సమీకరణ కూడా చేయబోతుంది. 31,000 కోట్ల రూపాయలు అవసరం పడతాయని కూడా ప్రాథమికంగా ప్రభుత్వం ఒక నిర్ధారణకు వచ్చింది. సో కట్ ఆఫ్ డేట్ మనకు గత ప్రభుత్వం 2018 11 తారీఖు వరకు కట్ ఆఫ్ డేట్ ఉండే. అక్కడ నుండి 5 సంవత్సరాల పాటు అంటే 2023
డిసెంబర్ 9 అంటే గత సంవత్సరం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి డేటు అంటే ఆ 7వ తారీఖు రోజు ప్రమాణ స్వీకారం చేస్తే 9వ తారీఖు రోజు అసెంబ్లీ సమావేశాల వేదికగా సోనియా గాంధీ బర్త్డే సందర్భంగా 6 గ్యారంటీ స్కీముల్లో భాగంగా 2 గ్యారంటీ స్కీమ్స్ అమలవుతున్న నేపథ్యం ఉంది. సో 9వ తారీఖు రోజు అంటే మనకు కరెక్ట్గా చెప్పాలంటే 12వ తారీఖు 12 నెల 2018 నుండి మనకు 9/12/2023 వరకు ఉన్నటువంటి ఈ 5 సంవత్సరాల పీరియడ్లో తీసుకున్నటువంటి రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేస్తామని కూడా ప్రభుత్వం ప్రకటించింది. ఈ యొక్క ప్రెస్ మీట్లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన యొక్క మొత్తం క్యాబినెట్ అందరినీ కూర్చునబెట్టి తాము తీసుకున్నటువంటి నిర్ణయము తెలంగాణ సమాజానికి తెలియాలి, రైతాంగానికి తెలియాలని కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. ప్రధానంగా రైతుల సంక్షేమమే తమ ప్రభుత్వం అని, అదేవిధంగా వ్యవసాయాన్ని దండగన్నటువంటి గత ప్రభుత్వ పాలకులు ఉన్నారు, కానీ పండుగ చేసుకునే వాతావరణాన్ని మేము చూపెడతామని కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. ఇది చాలా విప్లవాత్మకమైనటువంటి డిసిషన్గా అయితే చెప్పవచ్చు. ఇది ప్రధానమైన అంశం. ఈరోజు పూర్తి స్థాయిలో కూడా ఇదే ఉంది. రుణమాఫీ ఎంత ఇస్తారు, ఎవరెవరికి ఇస్తారని అనేకమైనటువంటి చర్చా వేదికలు జరుగుతున్న నేపథ్యంలో ఈ 5 సంవత్సరాల పీరియడ్లో అంటే కేసీఆర్ ఎప్పుడైతే రుణమాఫీ సంబంధించి బంద్ చేశాడో 2018, 12 నెలల వరకు బంద్ చేశాడో అప్పటి నుండి 5 సంవత్సరాల పాటు అంటే 9వ తారీఖు 12 నెల 2023 వరకు ఉన్నటువంటి 5 సంవత్సరాల గ్రేస్ పీరియడ్లో ఉన్నటువంటి 2 లక్షల రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. దానికి సంబంధించినటువంటి అంశంపైన క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. మరికొద్ది సేపట్లో కానీ లేకపోతే ఇవాటికల్లా మొత్తం అంటే మరి కాసేపట్లో కానీ రేపటికల్లా మొత్తం ఎట్లా ఉండబోతుంది దానిపైన కూడా ఒక జీవో రూపేణ మొత్తం ప్రభుత్వం తన విధానపైనటువంటి ప్రకటన వచ్చే అవకాశం ఉంది. సో ఎప్పటి నుంచి అంటే ఎవరెవరికి ఇస్తారు ఏంటన్నపైన కూడా పూర్తిస్థాయి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇది ఒక నిర్ణయాత్మకమైన నిర్ణయం. దీంతో పాటుగా రెండవది చూసినట్టయితే మనకు రైతు భరోసా ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తామని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం హభయస్థం మేనిఫెస్టోలో చెప్పింది. అందులో భాగంగానే నాన్ కల్టివేషన్ ల్యాండ్ ఉంది, గుట్టలు కొండలు లాంటి వాటికి కూడా ప్రభుత్వ ధనాన్ని గత ప్రభుత్వాలు దుర్వినియోగం చేశాయి. చాలా మట్టుకు భూస్వాములకు కూడా కట్టబెట్టిన సందర్భం ఉంది. సో ఎవరికి ఇవ్వాలి, ఏం చేయాలి, రైతు భరోసా కార్యక్రమం ప్రభుత్వం డెఫినెట్గా అర్హులైన రైతులకు అందరికీ ఇవ్వాలనే లక్ష్యంగా తమ ప్రభుత్వం ఉందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. సో ఎవరికి ఇవ్వాలి, ఏం చేయాలి దానిపైన కూడా ఒక క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఆర్థిక మంత్రి అదేవిధంగా డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్బాబుతో పాటుగా మనకు ఈ నలుగురితో కూడినటువంటి క్యాబినెట్ సబ్ కమిటీ చేశారు. వాళ్ళు కూడా చాలా యుద్ధ ప్రాతిపదికన అంటే జూలై 15వ తారీఖు వరకు కూడా ఒక నివేదిక ఇవ్వాలి. వారు కూడా ఏం చేయాలి అంటే రైతు సంఘాలతోని, రైతులతోని, అదే రైతు సంబంధించినటువంటి ఓరియంటేషన్ ఉన్నటువంటి ఎన్జిఓలతోని సమావేశమై రైతు భరోసా పెట్టుబడి సాయం ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వవద్దు అనే దానిపైన పూర్తి స్థాయిలో వివరణ వారితో డైలాగ్ చేసేసి పూర్తి స్థాయిగా ఒక నివేదిక వేసి ఆ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెడతారు. ఆ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత చర్చకు పెడతారు. సో రైతు భరోసా అన్నది రైతుకే ఇవ్వాలి. నాన్ కల్టివేషన్ ల్యాండ్ కానీ రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి భూములకు కానీ పెద్ద పెద్ద భూస్వాములకు ఇవ్వాలా, లేకపోతే నిస్సాయిలు అన్నటువంటి రైతాంగానికి పెట్టుబడి సాయం ఇవ్వాలా, ఏదో తేల్చుకోవాలనేటువంటి యావత్ సమాజానికి తెలియజేసే లక్ష్యంగా ఈ యొక్క నివేదికను తయారు చేసి ఈ నివేదిక పూర్తి స్థాయిలో మంత్రుల కమిటీ ఉంటుంది. అదేవిధంగా దానిలో మొత్తం ఆల్ పార్టీ సంబంధించినటువంటి రైతు సంఘ నేతలందరూ కూడా మాట్లాడిన తర్వాత వారితో చర్చను జరిపిన తర్వాత ఒక నివేదిక తయారు చేసి ఆ నివేదికకు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత ప్రవేశపెట్టినట్టు దానిపైన చర్చ జరిగి అప్పుడు రైతు భరోసా కార్యక్రమం ఎకరానికి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇచ్చేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుంది. ఇవన్నీ కూడా చూసినట్టయితే మనకు వ్యవసాయం అంటే సంక్షోభంలో ఉన్న వ్యవసాయ రంగాన్ని అభ్యుదయ మార్గంలో తీసుకువెళ్ళే లక్ష్యంగా రైతును రాజు చేసే లక్ష్యంగా రేవంత్ రెడ్డి సర్కారు పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టినట్టుగా స్పష్టమవుతుంది. ఎందుకంటే 8 నెలల్లోనే ఇటువంటి నిర్ణయం తీసుకుందంటే ఇది గతంలో కొన్ని ఆరోపణలు ఉంటాయి. ఇలాంటి రుణమాఫీలు చేసిన సందర్భంలో కావచ్చు, రైతు భరోసా ఇచ్చే అంశంలో కావచ్చు, చాలామంది రైతులు చేసిన ఆరోపణలు ఏంటంటే ఇస్తామని ప్రకటించిన తర్వాత అనేక వంకలు పెడుతూ ఉంటారు, అనేక లోపాలను చూపించి ఏరిపారేస్తూ ఉంటారు. ఇంతమందికి ఇస్తాం, ఇన్ని వేల కోట్లు ఇస్తామని చెప్పి కొద్ది మందికి మాత్రం ఇస్తున్నారని గత ప్రభుత్వంలో అనేక మంది రైతులు ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు 31,000 కోట్ల ఖర్చుతో ఈ రుణమాఫీ చేయబోతున్నారు. ఇందులో ఫిల్టరింగ్ అనేది ఏమైనా ఉంటుందా? రకరకాల ఆంక్షలు పెట్టి ఆ కారణంతో ఈ కారణంతో రైతులను తొలగించే ప్రక్రియ ఏమైనా ఉంటుందా? అంటే అశోక్ దీనిలో ప్రధాన అంశం రైతు రుణం ఎందుకు తీసుకుంటాడు? తన యొక్క కల్టివేషన్ కోసం, తన వ్యవసాయ సంబంధించిన పనుల కోసం మాత్రమే రుణాలు తీసుకుంటారు. ఇందులో భాగంగా మీరు చెప్పినట్టు కానీ లేకపోతే ఆ బయట వచ్చిన చర్చలు కానీ రుణం అన్నది రైతు
బంగారం పెట్టి తీసుకుంటాడు, భూమిని పెట్టి తీసుకుంటాడు, ఇట్లా రకరకాలు తీసుకుంటారు. అంటే రైతు సంబంధించింది వ్యవసాయ పెట్టుబడి కోసము రుణం తీసుకునే వారికే ఉంటుంది. అంటే రైతు తన దగ్గర డబ్బు లేనప్పుడు తన చివరి ప్రయత్నంగా తన భూమిని కుదవబెట్టి రైతు తన వ్యవసాయ పనుల కోసం నిర్ణయం తీసుకుంటాడు. బంగారం పెట్టి తీసుకుంటారు, కొంత ఇతరత్ర సంబంధించినటువంటి వాటిని కూడా తాకట్టు పెట్టి రుణాలు తీసుకుంటారు. వాటికి గత ప్రభుత్వాలు ఇవ్వలేదు, ఎక్కడ కూడా ఇవ్వలేదు. నిస్సాయకమైనటువంటి రైతాంగానికి ఆదుకునే లక్ష్యంగానే సంక్షేమ రాజ్యంలో సంక్షేమ ప్రభుత్వాలు ఫోకస్ పెడతాయి. డెఫినెట్గా ఇది ఎవరికైతే అవసరం ఉంటుందో వారు మాత్రమే ఇవ్వాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా ఉంటుంది. ఏ ప్రభుత్వమైన లక్ష్యం ఉంటుంది. డెఫినెట్గా అర్హులైన వారి అందరికీ కూడా రైతాంగానికి ఆదుకునే లక్ష్యంగా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అనర్హులకు ఇవ్వడానికి వీల్లేదు కదా అన్నటువంటి అంశం కూడా మనకు చాలా సందర్భాల్లో మన సమాజం నుంచి వస్తున్నటువంటి మాట, మేధావుల నుంచి వస్తున్న మాట. అర్హులైనటువంటి రైతాంగం అందరికీ కూడా మనకు రైతు సంబంధించిన రుణమాఫీ కావాలి, వారికి రైతు భరోసా కావాలన్నదే ప్రధాన ఉద్దేశం. ఎంత చాలామంది సమాజంలో ఎంతమంది ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలు ఎవరికి కావాలి, నిస్సాయులకు కావాలి, బక్క చిక్కిన రైతులు, చిన్న సన్నకారు రైతులకు కావాలన్నది మనకు మోటోగా ఉంది, రాజ్యాంగంలో ఉంది. నిస్సాయులకు సాయం చేయడమే ప్రభుత్వాల లక్ష్యంగా ఉండాలి, ఆ రకంగా ఉండాలి. సుప్రీంకోర్టులో కూడా అనేక రకాలుగా చేసింది. ఆ తరహా ఉంటుంది. థ్యాంక్ యూ సాదిక్. అది చాలా కీలకమైన అంశం. బిగ్ బ్రేకింగ్ అది సాదిక్ అందించింది కూడా. దానిలో ఉన్న నియమ నిబంధనలు ఏంటి, ఎవరెవరికి రుణమాఫీ చేయబోతున్నారు, ఏ పీరియడ్ లోపు లోన్లు తీసుకున్న వాళ్ళకి ఈ రుణమాఫీ అనేది జరగబోతోంది అనేది పూర్తి వివరాలు సాదిక్ ఇచ్చారు. తెలంగాణ ప్రజారీకానికి, పర్టికులర్గా తెలంగాణ రైతాంగానికి మొత్తానికి కూడా ఒక తీపి కబురు. సంక్రాంతితో దీపావళిలో రెగ్యులర్గా సస్టైన్ పీరియడ్లో వస్తూ ఉంటాయి. కానీ ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేసిన తర్వాత ఇవాళ నిజమైన దసరాని, నిజమైన సంక్రాంతిని, నిజమైన దీపావళిని, నిజమైన ఉగాది పండుగని ప్రజలందరూ కూడా, రైతులందరూ కూడా జరుపుకోవాల్సిన పరిస్థితి వాళ్ళు ఉంటుంది. అంతటి తీపి కబుర్ని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. మేనిఫెస్టోలో ప్రకటించినట్టుగా ఇచ్చిన హామీ, మీరు ఇచ్చిన హామీలు ఏంటి, సూపర్ 6 ఎప్పుడు అమలు చేస్తున్నారు అంటూ పదే ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది అధికార పార్టీ కాంగ్రెస్ని. సో వాటన్నిటికీ సమాధానం చెప్పేలా మేనిఫెస్టోలో ప్రకటించిన రుణమాఫీని, రైతు భరోసాని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. 31,000 కోట్లతో రైతులు తీసుకున్న రుణాలన్నింటినీ కూడా తెలంగాణ సర్కార్, రేవంత్ రెడ్డి సర్కార్ దాన్ని మాఫీ చేయబోతోంది. ఇదంతా కూడా రైతులకి తీపి కబురు. ఇది